మనమందరం జంతువుల్ని పెంచుకోవడం చూస్తూనే ఉంటాం కదా. కుక్కలు, పిల్లులు, పశువులు. అసలీ బంధం మన ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. కాని ఈ కథలో మనం ఎప్పుడూ మాట్లాడుకోని ఒక చీకటి కోణం ఉంది. ఆ కోణం ఏంటో, ఆ చేదు నిజమేంటో ఈరోజు చూద్దాం. ప్రస్తుతం మన భూమిమీద ఎన్ని పెంపుడు కోళ్లున్నాయో తెలుసా? ఏకంగా 25 బిలియన్లకు పైగా. నమ్మశక్యంగా లేదు కదా. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్లానెట్ మీద ఉన్న ప్రతి మనిషికి 3 కోళ్లున్నాయన్నమాట. ఇది కేవలం కోళ్ల కథ మాత్రమే కాదు. గొర్రెలను తీసుకున్నా సరే వాటి జనాభా దాదాపు 1 బిలియన్. ఇక పందులు, పశువులు కూడా సుమారుగా అంతే సంఖ్యలో ఉన్నాయి. అంటే ఓవరాల్గా చూస్తే భూమిమీదే ఎంత సక్సెస్ఫుల్గా విస్తరించిన జీవులు బహుశా ఈ పెంపుడు జంతువులేనేమో. మరి ఈ నంబర్స్ చూశాక మనకు ప్రశ్నే వస్తుంది. కేవలం సంఖ్యలపరంగా చూసి వీటిని చరిత్రలోనే అత్యంత సక్సెస్ఫుల్ జంతువులని చెప్పేయొచ్చా? వాటి పరిణామ విజయాన్ని కొలవడానికి ఈ సంఖ్య ఒక్కటే సరిపోతుందా? ఒకవేళ మనం పరిణామ శాస్త్రం దృష్టిలో చూస్తే, అంటే విజయం అంటే ఒక జాతి డిఎన్ఏ కాపీలు ఎంత ఎక్కువగా వ్యాపించాయి అనే దానితో కొలుస్తే అప్పుడు సమాధానం అవును అనే చెప్పాలి. ఎందుకంటే వాటి డిఎన్ఏ భూమి నలుమూలలా వ్యాపించింది. ఈ లెక్కన మనుషులతో జతకట్టడం వాటి జాతికి నిజంగా ఒక వరం లాంటిదే. కానీ ఆ విజయం అనేది నాణేనికి ఒక వైపు మాత్రమే అయితే, ఆ కథలో మనం చూడని మరో కోణం ఉంటే, ఆ సంఖ్యల వెనుక ఉన్న అసలు నిజమేంటి? ఇక్కడే ఈ కథలోని అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. సరే, ముందుగా మనం ఒక స్టెప్ వెనక్కి వెళ్దాం. అసలు ఈ పరిస్థితి ఎలా వచ్చింది? ఒకప్పుడు అడవుల్లో స్వేచ్ఛగా తిరిగిన జంతువులు క్రమంగా మన పెరట్లోని పశువులుగా, మందలుగా ఎలా మారిపోయాయి? ఆ ప్రాసెస్ ఏంటి? ఈ మార్పు రాత్రికి రాత్రే జరగలేదు. ఇది వేల ఏళ్లపాటు సాగిన ఒక పెద్ద ప్రాసెస్. మొదట్లో మన పూర్వీకులు తెలివిగా వేటాడటం మొదలుపెట్టారు. అంటే బాగా బలంగా, ఆరోగ్యంగా ఉన్న ఆడజంతువుల్ని, పిల్లలని వదిలేశారు. ఆ తరువాత ఆ మందలని వేరే క్రూరమృగాల నుంచి కాపాడటం మొదలుపెట్టారు. నెమ్మదిగా వాటిని ఒక ప్రాంతానికి పరిమితం చేశారు. ఇక చివరి అతి ముఖ్యమైన స్టెప్ ఏంటంటే, వాటిలో తమకు నచ్చని, అంటే దూకుడుగా ఉండేవాటిని ముందుగా చంపేసి కేవలం సాధువుగా తమకు లొంగి ఉండేవాటిని మాత్రమే బ్రీడ్ చేశారు. మరి ఇలా వేల ఏళ్లపాటు ఎంపిక చేసి బ్రీడ్ చేయడం వల్ల ఫలితం ఏమైంది? అచ్చంగా ఇదే. ప్రతి తరం గడిచే కొద్దీ గొర్రెలు లావుగా, మరింత విధేయంగా మరియు తక్కువ ఆసక్తిగలవిగా మారాయి. సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు అడవిలో ధైర్యంగా స్వేచ్ఛగా బతికిన జంతువులు ఇప్పుడు పూర్తిగా మనమీద ఆధారపడి బతికే సాధుజీవులుగా మారిపోయాయన్నమాట. ఇక్కడే మన కథలో ఒక కీలకమైన సంఘర్షణ మొదలవుతుంది. అదేమిటంటే, విజయం లేదా సక్సెస్ని మనం 2 రకాలుగా చూడొచ్చు. ఈ 2 కొలమానాలు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. చూడండి, ఒకవైపు జాతి మొత్తం సక్సెస్, అంటే వాటి సంఖ్య బిలియన్లకు పెరగడం, వాటి డిఎన్ఏ ప్రపంచమంతా వ్యాపించడం. మరోవైపు ఆ జాతిలోని ప్రతి ఒక్క జీవి వ్యక్తిగత అనుభవం, అంటే దాని జీవితం ఎలా గడిచింది, సంతోషంగానా లేక నరకంలోనా? ఈ 2 చెప్పే కథలు వేరువేరు. సరే, ఇప్పుడు కథలో రెండో కోణాన్ని చూద్దాం. అంటే ఒక్కో జంతువు పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఈ పెంపకం అనే దానికోసం అవి ఎంత పెద్ద వెల చెల్లించాయి. ఈ విషయం అర్థం కావాలంటే ఒక్కసారి వాటి సహజ ఆయుర్దాయానికి, ఫామ్లలో వాటి జీవితకాలానికి మధ్య తేడా చూడండి. ఉదాహరణకి, ఒక కోడి సహజంగా 7 నుంచి 12 సంవత్సరాలు బతుకుతుంది. కాని ఒక ఫామ్లో కేవలం కొన్ని వారాలు అంతే. ఇక పశువులైతే 20-25 ఏళ్లు బతకాల్సినవి కొన్ని నెలలకే వధకు వెళ్ళిపోతాయి. అంటే కేవలం మన అవసరాల కోసం వాటి జీవితాలను ఎంత దారుణంగా కుదించేశామో చూడండి. విషయం కేవలం వాటి జీవితకాలాన్ని తగ్గించడంతో ఆగలేదు. వాటిని కంట్రోల్లో పెట్టడానికి, వాటినుంచి వీలైనంత ఎక్కువ లాభం పొందడానికి మనుషులు ఎన్నో క్రూరమైన పద్ధతులు కనిపెట్టారు. వాటిని జీవితాంతం చిన్న చిన్న దొడ్లలో, పంజరాలలో బంధించడం, వాటి సహజ స్వభావాన్ని, సామాజిక బంధాలను పూర్తిగా విచ్ఛిన్నం చెయ్యడం, కొన్నిసార్లు తల్లుల్ని, పిల్లల్ని పుట్టిన వెంటనే శాశ్వతంగా వేరుచెయ్యడం, ఇవన్నీ ఆ పెంపకంలో భాగమైపోయాయి. ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మాంసం కోసం పెంచే ఒక దూడ జీవితం గురించి ఆలోచిద్దాం. సగటున 4 నెలలు బతికే ఆ దూడ తన జీవితాంతం ఒక చిన్న పెట్టెలోనే బంధించబడి ఉంటుంది. ఎందుకో తెలుసా? అది కదిరితే దాని కండరాలు గట్టిపడతాయని. పాపం,
అది తన జీవితంలో నడవడమనేది, వేరే దూడలను చూడ్డమనేది బహుశా వధశాలకు వెళ్లే రోజునే మొదటిసారి, చివరిసారి అనుభవిస్తుంది. సరే, ఇప్పుడీ రెండు కథలని అంటే జాతి విజయాన్ని, వ్యక్తిగత నరకాన్ని పక్కపక్కన పెట్టి చూస్తే మనం ఏం పాఠం నేర్చుకోవాలి? ఈ విషయం గురించి ఒక మాట ఉంది. అంతరించిపోయే దశలో ఉన్న ఒక అరుదైన అడవి ఖడ్గమృగం తన చిన్న జీవితాన్ని ఒక చిన్న పెట్టెలో గడిపే దూడ కంటే బహుశా ఎక్కువ సంతృప్తిగా ఉంటుంది. ఎంత నిజం కదా? అంటే ఒక జాతిలోని జీవుల సంఖ్య తక్కువగా ఉన్నా అవి సంతోషంగా బతికితే చాలు. బిలియన్ల కొద్దీ ఉండి ప్రతి జీవి నరకం అనుభవించడం కంటే అదే మేలు. సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయమిదే. ఒక జాతి సంఖ్యాపరంగా ఎంత విజయవంతమైనా సరే ఆ విజయం ఆ జాతిలోని ఒక్కో జీవి పడుతున్న బాధకు ఏ మాత్రం ఓదార్పునివ్వదు. రెండు వేర్వేరు విషయాలు. వ్యవసాయ విప్లవం నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం బహుశా ఇదేనేమో. ఒకవైపు సామూహిక శక్తి, మరోవైపు వ్యక్తిగత బాధ. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ తేడా పురోగతి, విజయం గురించి మనం వేసుకున్న అంచనాల్నే ప్రశ్నిస్తుంది. మనం కూడా సక్సెస్ని కేవలం సంఖ్యలతో, పవర్తోనే కొలుస్తున్నామా? లేక సక్సెస్ వెనుక ఉన్న వ్యక్తిగత అనుభవాలను, సంతోషాలను, బాధలను కూడా లెక్కలోకి తీసుకుంటున్నామా? ఈ ప్రశ్న కేవలం జంతువుల గురించి కాదు, మన గురించి, మన సమాజం గురించి కూడా.